అది 3 కేజీలు తీసుకుంటే ఇది కూడా 3 కేజీలు ఉండాలి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇది వేసుకుంటాం కదా, ఒక లేయర్ కింద వేసుకోవాలి. కరుగుతుంది ఇలా వేసుకుంటే బెల్లం వేయాలి కొంచెం సమానంగా చెప్పండి. కొంచెం వేయండి అదనమాట. ఇలా మళ్ళీ లేయర్ వేసుకొని సర్దుకొని ఇలా వేసుకొని మళ్ళీ బెల్లం వేసుకుంటాం కదా. ఇలాగ కరెక్ట్గా 21 రోజులు ఉంచుకున్నాక దాని మనకి ఇంకా పటాసుకొని తయారైపోద్ది. మనకి ఏం చేయాల్సిన లేదు. ఇలా వేసి నీరు కూడా పోయకూడదు. ఇలా తయారు చేసుకోవాలి. మనకు 6 నెలలు ఉంటుంది. ఇంకొంచెం ఏంటి 6 నెలలు ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మొత్తం అంతా వేసేసిన తర్వాత మూత వేసేయాలి. మూత వేసేస్తే కరెక్ట్గా 100 లీటర్లకేమో లీటర్, 200 లీటర్లకి 2 లీటర్లు. అదే మనసు ఏం చేసుకున్నాడు 100 లీటర్ల నీటిలోని మొక్కలకి డ్రమ్లో కలిపేసుకొని 1/2 లీటర్ కలిపేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటాం. పటాసు బత్త కొనండి ఎంత అవుతుంది మనకి? 1800 అంత అవుతుంది కదా, 1850 రూపాయలు. ఇది ఎంత బెల్లం వచ్చి కేజీ 100 తీసుకున్నాం. నల్ల బెల్లం 3 కేజీ. ఇది తప్ప ఒక 4 6 నెలలు వాడుకోవచ్చు. మనం ఏం పడితే కేజీ 3 కేజీల లీటర్ తిన్నట్టు మొత్తం అంతా వేసేసి అంతే. మనం 3 డ్రమ్లు 3 సార్లు చేసుకుంటాం. ఇదేంటంటే పద్ధతులు తయారు చేస్తాను కదా నేను. మా కుండీ ఉంది కదా బాబాయ్, ఆ కుండీలో తయారు చేసి పారేస్తాను అంతే. ఊరియా కావాలని గవర్నమెంట్ చేసింది అన్నట్టు. ఊరియా వల్ల భూమి మొత్తం పాడైపోతుందంట. అంతే